ఓం సాయిరామ్. వెల్కమ్ టు మై ఛానల్ శ్రీ సాయి దివ్య చరణాలు. బాబా గారి అనుగ్రహంతో బాబా గారి భక్తుడైన కాకాసాహెబ్ దీక్షిత్ గారి కోసం లాస్ట్ 3 వీడియోస్లో కొన్ని విషయాలు తెలుసుకున్నాం కదా. మరికొన్ని విషయాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. కాకాసాహెబ్ దీక్షిత్ ఆయన ఎంత పేరు ఉన్న న్యాయవాది అంటే, ఎప్పుడైనా కేసు తీసుకొని ముంబై హైకోర్టులోకి దీక్షిత్ గారు వెళ్తున్నారు అంటే ఎదుటి న్యాయవాదులు అందరూ ఎవరైనా సరే హడలిపోయేవారు. ఏ కేసు వాదించినా గెలుపు తప్ప ఓటమి లేని వ్యక్తి దీక్షిత్ గారు. అటువంటి వ్యక్తి బాబాను దర్శించుకున్న తర్వాత బాబా దగ్గర ఎంత అణకువగా ఉండేవారంటే, కేవలం బాబాను దర్శించుకుంటే చాలు, కేవలం బాబా గారి శ్వాస తగిలితే చాలు, బాబా వదిలే గాలి ఆ ఊపిరి తగిలితే చాలు, జీవితం ధన్యం అని కాకాసాహెబ్ దీక్షిత్ గారు బాబా గారి చరణాల చెంతనే ఉంటే చాలని చాలా రోజులు షిరిడీలో ఉండిపోయారు. అందుకే వారు సాయి భక్త కాకా అనే పేరు పొందారు. అంతేకాదు, షిరిడీలో ఏమి జరిగినా అంటే తగువు జరిగిన కాకాసాహెబ్ దీక్షిత్ ముందు ఉండి ఆ తగువును సర్ది చెప్పేవారు. అంతేకాదు, బాబా గారు మహాసమాధి సమయంలో విపరీతమైన అలజడి షిరిడీలో జరిగినప్పుడు కాకాసాహెబ్ దీక్షిత్ అహ్మద్ నగర్ కలెక్టర్ దగ్గర వద్దకు వెళ్ళారు అని తెలియగానే, ఎవరైతే బాబా దేహాన్ని బూటీవాడాలోని సమాధి మందిరంలోని సమాధి చేయకూడదు అనే వర్గం ఉందో వారందరూ కూడా సమాజానికి వచ్చి వారి నిర్ణయం మార్చుకొని బాబా దేహం బూటీవాడలో పెట్టడానికి ఒప్పుకున్నారు. అంటే కాకా బయలుదేరారు అని తెలియగానే అందరూ ఎంతగా మారిపోయారు, ఎంత సమర్థవంతులు కాకాసాహెబ్ దీక్షిత్ అనేది మనకు ఇక్కడ తెలుస్తుంది. అయితే బాబా దగ్గర ఎంతో వినయంగా ఉండేవారు. ఆయన బాబా దగ్గర చాలా ఎక్కువ రోజులు ఉండడం, అప్పటిదాకా ఉన్న సోలిసిటర్ ఆఫీస్కు చాలా ఇబ్బంది కలుగుతూ ఉండేది. బాబాను దర్శించుకోకముందు ముంబై విల్లేపార్లేలోని ఉండి కేసులను చూసుకునేవారు. కానీ బాబా గారి దర్శనం తర్వాత చాలా ఎక్కువ రోజులు షిరిడీలోనే ఉండిపోయేవారు. అటెండ్ కావలసిన కేసులను అటెండ్ కాకపోవడం వల్ల పూర్తిగా ప్రాక్టీస్ పోతుంది. దీక్షిత్ గారి పార్ట్నర్స్ అయిన ధనుజీషా, రాహ్ బహదూర్ నారాయణ కూడా చాలాసార్లు చెప్తారు దీక్షిత్ గారితో, మీరు సరిగ్గా కేసుల పట్ల ఇంట్రెస్ట్ పెట్టకపోవడం వల్ల, మీరు చాలాసార్లు షిరిడీకి వెళ్ళడం వల్ల, అక్కడే గడపడం వల్ల, రోజుల తరబడి మీరు షిరిడీలోనే ఉండిపోవడం వల్ల ఇక్కడ కేసులన్నీ చేజారిపోతున్నాయి. మీరు ఇదే విధంగా ఉంటే మిమ్మల్ని పార్ట్నర్షిప్ నుండి తొలగిస్తాము అంటారు. చాలాసార్లు కాకాసాహెబ్ దీక్షిత్ గారి సహోదరులైన బయాజీ, సదాశివరావు వద్దకు వచ్చి దీక్షిత్ గారి పార్ట్నర్స్ అయిన ధనుజీషా, రాజ్ బహదూర్ నారాయణ చెప్తారు, మీరు ఎలా అయినా చెప్పండి, మీ అన్నగారికి దీక్షిత్ గారికి తరచూ షిరిడీకి వెళ్తూ ఉంటే ఇక్కడ ప్రాక్టీస్ అంతా పోతుంది అంటే దీక్షిత్ సహోదరులు వచ్చి దీక్షిత్ గారికి నచ్చ చెప్తారు. కొన్ని రోజులు ఉన్న మళ్ళీ తరచూ షిరిడీకి వెళ్ళిపోయేవారు దీక్షిత్ గారు. అప్పుడు దీక్షిత్ సహోదరులైన బయాజీ, సదాశివరావులు షిరిడీకి వచ్చి బాబాకు చెప్తారు. అప్పుడు బాబా చెప్తారు, దీక్షిత్, నువ్వు ముంబైకి వెళ్ళి నీ పని నువ్వు చూసుకో, పని చేస్తే కదా మనకు ఫలితం ఉంటుంది, పని మానేస్తే ఎలాగా అని అంటారు బాబా. మళ్ళీ ముంబైకి వెళ్ళడం, కొన్ని రోజులు ముంబైలో ఉండడం జరుగుతుంది. కానీ ఎప్పుడు కూడా దీక్షిత్ గారికి షిరిడి ఎప్పుడు వెళ్ళిపోవాలి, బాబా గారి దర్శనం ఎప్పుడు చేసుకోవాలి, నిరంతరం సాయి ధ్యానంలో ఎప్పుడు ఉండాలి, ఎప్పుడు నా సద్గురు యొక్క చరణాల చెంతకు నేను చేరుకోవాలనే ఆలోచనలోనే ఉంటారు. ఎప్పుడు అదే తలంపులో ఉండేవారు కాకాసాహెబ్ దీక్షిత్. ఒక వంక నానాటికి క్షీణించుకుపోతున్న తన వనరుల పట్ల, కుటుంబ బాధ్యతల పట్ల మాత్రమే కాకుండా షిరిడీలో నిశ్చింతగా సాయి సేవ చేసుకోవడం కూడా కష్టంగా తోచేది దీక్షిత్ గారికి. అతడు ఆ విషయంపై ఆవేదన పడుతూ ఉంటే సాయి ఇలా అంటారు, కాకా, నీకు ఎందుకు ఆందోళన, నీ బరువు బాధ్యతలన్నీ నావే అని అన్నారు. సామాన్య మానవులెవరైనా అంతటి అభయం ఇవ్వగలరా అని అనుకుంటారు కాకాసాహెబ్ దీక్షిత్ గారు. ఇలా సాయి ఎన్నోసార్లు చెప్పారు. చివరకు అతడు చింత విడిచి ఆ సన్నిధిలో
ప్రశాంతంగా జీవించసాగాడు. తన అవసరాలన్నీ పూర్తిగా తగ్గించుకొని అమిత నిరాడంబరంగా జీవించసాగారు దీక్షిత్ గారు. ఇటువంటి క్లిష్ట పరిస్థితుల్లో ఎవరికైనా మనసు కుదేలైపోతుంది. తమకెంతో ముప్పు వాటిల్లుతుందని తలుస్తారు. కానీ అతడికొక విషయం స్పష్టంగా స్ఫురించింది. భగవంతుడు సంపూర్ణంగా అనుగ్రహించదలిచిన వారికి సిరి సంపదలు ముందుగా పూర్తిగా హరిస్తారని భాగవతంలో చెప్పారు కదా. సాయి అనుగ్రహం అనే అమృతం చవిచూశాక ఇట్టి భ్రాంతులన్నీ పీడకలలాగా మటుమాయమయ్యాయి. అతడు షిరిడీలోనే ఎక్కువ సమయం గడపసాగారు. సాయి కూడా అతనిని తరచుగా ద్వారకామాయికి తన గది నుండి క్రిందకు తరచుగా రావద్దని శాసించారు. దీక్షిత్ గారు కూడా హారతి సమయంలోనైనా ఆయనను దర్శించుకోకుండా ఉండలేనని శ్యామ ద్వారా బాబాకు తెలుపుకున్నారు. చివరికి ఎలాగో అతడు చావడి వద్ద జరిగే హారతికి మాత్రం హాజరవ్వడానికి సాయి అనుమతించారు. ఈ రీతిన దీక్షిత్ గారు 9 మాసాలు షిరిడీలో ఏకాంతముగా జీవితాన్ని గడిపారు. అతనిలో వస్తున్న ఈ తీవ్రమైన పరిణామం చూసి అతని భార్య భయపడిపోయింది. అతని వద్దనే ఉండాలని తలిచి షిరిడీకి వచ్చేసింది. కానీ దీక్షిత్ వాడాలోని పైభాగంలోని స్త్రీలు ఎవ్వరికీ వెళ్ళరాదనే నియమం ఉన్నది. అందువలన ఆమె షిరిడీలో ఉన్నంతకాలం కాకాసాహెబ్ దీక్షిత్ కూడా ఈ క్రింద భాగంలోనే నిద్రించవచ్చేమోనని మా ద్వారా బాబాను అడిగారు. కానీ అతడు ఆ మేడ మీద గదిలోనే ఒంటరిగా నిద్రించాలని బాబా శాసించారు. కొద్ది రోజులు వేచి చూసి ఆమె తిరిగి వెళ్ళేపార్లే వెళ్ళిపోవడానికి నిర్ణయించుకుంది. ఆమె బయలుదేరిపోతూ ఉండగా తన భర్త యొక్క బాగోగుల గురించి ఆందోళన పడుతూ ఉంటే బాబా ఇలా అంటారు, కాకా గురించి నీవేమీ భయపడనక్కర్లేదమ్మా, నేను స్వయంగా అతడి బాగోగులు చూసుకుంటాను అన్నారు. ఆమె మనసు కొంచెం స్థిమితపడి వెళ్ళిపోయింది. కాకా నిత్యము భాగవతంలోని దశమస్కందం గురించి ప్రఖ్యాత మరాఠీ వ్యాఖ్యానం చదువుకునేవాడు. ఒకసారి అది పూర్తి అవగానే బాబా వద్దకెళ్ళి, బాబా ఆ గ్రంథం పూర్తయింది, తిరిగి అదే చదవమంటారా లేక మరేదైనా చదవమంటారా అని అడిగారు దీక్షిత్. ఏకానాథ్ బృందావనమనే పారాయణం చేస్తూ ఉండు అన్నారు బాబా. కానీ చిత్రం ఏంటంటే ఏకానాథుడు వ్రాసిన ఏ గ్రంథానికి అట్టి పేరు లేదు. కనుక కాకాసాహెబ్ ఏకానాథ్ భాగవతం బాబా వద్దకు తీసుకుని వెళ్ళి, బాబా మీరు దీనినే పారాయణం చేయమన్నారా, మీరు చదవమన్న గ్రంథం ఇదేనా అని అడిగారు. అవును అదే అని అన్నారు బాబా. అటువంటప్పుడు ఆ గ్రంథం పేరు బాబా అలా ఎందుకు చెప్పారో కాకాసాహెబ్ దీక్షిత్ గారికి అర్థం కాలేదు. కానీ అతడు పారాయణం చేస్తూ ఉండగా 31వ అధ్యాయం చివర ఇది ఏకాదశ స్కందము మాత్రమే కాదు, ఇది 31 అంతస్తులు గల బృందావనము. ఇందులో శ్రీకృష్ణుడు ఎల్లప్పుడూ నిజానంద పూర్ణుడై తన నిజరూపంలో ఉంటాడు అని రాసి ఉంది. దానికే బాబా అలా చెప్పారని అతడికి తెలిసి ఆశ్చర్యపోతారు. ఆ గ్రంథంలోని ప్రతి చరణము బాబాకు తెలుసునని గుర్తించారు దీక్షిత్ గారు. ఒకరోజు కాకాసాహెబ్ దీక్షిత్ స్నానం చేసి ధ్యానం చేస్తూ ఉండగా అతనికి విఠలుని దర్శనం అయింది. తర్వాత అతడు మసీదుకు వెళ్ళగానే, నీకు విఠల్ పాటేల్ సాక్షాత్కరించలేదా, అతడిట్టే తప్పించుకుపోతాడు, జాగ్రత్త, అతనిని గట్టిగా పట్టుకో అన్నారు. ఇది జరిగింది ఉదయమే. మధ్యాహ్నం అయ్యేసరికి ఆ విఠల్ దర్శనానికి సంబంధించిన మరొక విషయం లభించింది. ఎక్కడి నుండో విఠలుని చిత్రపటాలు అమ్ముకోవడానికి ఒక వ్యక్తి షిరిడీకి వచ్చాడు. వాటిలో విఠలుని చిత్రపటం సరిగ్గా నాటి ఉదయం దీక్షిత్కు దర్శనమిచ్చిన విఠలునిలాగే ఉన్నది. అది అతనికెంతో ఆశ్చర్యం కలిగింది. కాక ఎంతో ప్రీతితో ఆ చిత్రపటం కొనుక్కొని తన పూజలో పెట్టుకున్నారు. భాగవత పారాయణం పూర్తయ్యాక కాకాసాహెబ్ దీక్షిత్ బాబా దగ్గరికి వచ్చి, నన్నీసారి వ్యాఖ్యానాలతో కూడిన భగవద్గీత పఠించమంటారా అని అడిగారు. బాబా ఇలా అంటారు, వద్దు, నీవు భాగవతం, భవార్థ రామాయణములే ఇంకా లోతుగా చదువు. ఊరికే చదివితే చాలదు, వాటిని బాగా మననం చేసి వాటి ప్రకారము ఆచరించు అని ఆదేశించారు.
ఇలా 9 మాసాలు గడిచిన తర్వాత అట్టి ఏకాంతమైన తపోదీక్ష నుండి కాకాను విడుదల చేసి తిరిగి బొంబాయికి వెళ్ళి అతని భార్యాబిడ్డలను చూసి వచ్చేందుకు అనుమతించారు బాబా. ఒకసారి వెన్న తీసి ముద్ద చేశాక దానిని మజ్జిగలో ముంచిన వివేక వైరాగ్యాలనే నూనె పూసుకున్నాక సంసార సంరక్షణమనే పనసకాయ కోసిన అందులో మమకారమనే పాలు మనకంటుకుంటాయనే ప్రమాదం ఉండదని రామకృష్ణ పరమహంస చెప్పకనే చెప్పారు. ప్రతి చిన్న విషయంలోని పరిమితమైన తన ధర్మ విచక్షణ, ఇష్టాలు అభిప్రాయాలకు తావీయక సాయి చెప్పినట్లు తూచా తప్పకుండా నడుచుకున్నవారు తనకే కాకాసాహెబ్ దీక్షిత్ గారు ఎంతో కృతజ్ఞతుడయ్యారు. ఎలా చెప్తే అదే విధంగా చేసేవారు దీక్షిత్ గారు. అందరూ అలా చేయగలిగారా అంటే లేదు. ఉదాహరణకు ఉపాసనీ బాబా అతన్ని ఊరకనే 4 సంవత్సరాలు ఖండోబా మందిరంలో కూర్చోమని చెప్తారు. కానీ ఉపాసనీ బాబా అలా ఉండలేకపోతారు. శిష్యులను చేసుకొని వేదాంత గోష్ఠి చేస్తూ ఉండేవారు. ఎలాగైనా 4 సంవత్సరాలు షిరిడీలో ఉండమని సాయి ఆదేశిస్తే 3.5 సంవత్సరాల్లోనే శిష్య సేకరణ అనే వ్యామోహంలో అతడు షిరిడీ విడిచి వెళ్ళిపోయారు. అని కాకాసాహెబ్ దీక్షిత్ గారు మాత్రం అనుక్షణం బాబాగారి ధ్యాసలో ఉంటూ ప్రతి నిమిషం బాబాగారు చెప్పింది చేస్తూ బాబాగారు ఏ మాట చెప్పినా అది ఆచరిస్తూ సాయి భక్తుల్లో అగ్రగణ్యులుగా ఉన్నారు దీక్షిత్ గారు. మరెన్నో విషయాలు బాబాగారి అనుగ్రహంతో మరొక వీడియోలో దీక్షిత్ గారి కోసమే తెలుసుకుందాం. సమర్థ సద్గురు శ్రీ సాయినాథ్ మహారాజ్ కీ జై. ఓం సాయిరామ్.